బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ సోదాల అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయంగా ఎదుర్కొనలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్ధ కారణాలతో ఈడీ, ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని ఆరోపించారు. తన 34 ఏళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని, రాజకీయ కుట్రతోటి దాడులు చేస్తున్నారని మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిపిన సోదాలకు సంపూర్ణంగా సహకరించామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని, చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల మద్దతు, ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని గుర్తు చేశారు. 12 గంటల సోదాల్లో ఏమీ లభించలేదని, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సోదాలు ముగిశాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప ఈడీ, ఐటీల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్కి తేలింది ఏంటంటే అక్కడ కొండలు తవ్వి ఎలుకలు పట్టినట్టున్నాయి. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలో అన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ మావోయిస్టుల ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నారు.